తిరుపతి జిల్లాలో ప్రకృతి వనరులు తరిగిపోతున్నాయా? అక్రమార్కుల ధనదాహాన్ని రాత్రికి రాత్రి కొండలు గుట్టలు మాయమైపోతున్నాయి. దొరవారి సత్రం మండలంలోని అనేపూడి విలువైన గ్రావెట్ కు పెట్టిందే పేరు. ఐరన్ ఓరును తలపించేంత నాణ్యత దీని ప్రత్యేకత. అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. పర్యావరణ శాఖ అనుమతులకు నిలువెత్తు తోట్లు పొడుస్తూ దోపిడీ చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామస్తులు మౌనం పట్ల అనేపూడిలో వందలాది టిప్పర్లు, హిటాచీ యంత్రాంగం రంగంలోకి దిగాయి. సాయంత్రం సూర్యాస్తమయం సమయం మరుక్షణం నుంచి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పరిశీలించి పర్యవేక్షణ ఎంచాల్సిన అధికారులు ముఖం చాటేయడంతో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. 10 ఎకరాలు అటవీ రెవెన్యూ పోరంబోకు భూముల్లో ఉన్న విలువైన గ్రావెల్లో యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ఎదురు వెళ్తే వారు లేకపోవడంతో దీనిని ఆదాయ వనరుగా మార్చుకున్న కొందరు నేతలు ఇప్పటికే లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్లో తవ్వేశారని గ్రామస్తులు చెబుతున్నారు. యథేచ్ఛగా జరుగుతున్న ఈ దోపిడీని అడ్డుకునే వారే లేకపోవడంతో విశాలమైన భూములు ప్రశాంతమైన ఆ గ్రామం ఇప్పుడు చెరువులు కుంటలను తలపించే దారుణ పరిస్థితికి వెళ్లిపోయింది. గతంలోనూ అక్కడ గ్రావెల్ తవ్వకాలు జరిగి ఉండటంతో అనేక మంది అనీతి గుంటలో పడి మృత్యువాత పడ్డారు. తాజాగా వందలాది వాహనాలు పొక్లైన్ల డోజర్లతో గ్రావెల్ తవ్వకాలు చేస్తుండటంతో అనేపూడి గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. పరిశీలించి పర్యవేక్షించి రక్షించాల్సిన యంత్రాంగం మౌన ముద్రంలో ఉండటంతో ఇక్కడ గ్రావెల్ మాఫియా మరింతగా రెచ్చిపోతుంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఈ అక్రమ గ్రావెల్ మాఫియాపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ గ్రామస్తులు వేడుకుంటున్నారు.